సార్ ఏ క్యారెక్టర్ అయితే చేశారో దీంట్లో ఐ డోంట్ థింక్ సో ఎనీ అదర్ హీరో ఇస్ ఫిట్ ఫర్ ఇట్. అండ్ స్పెషలీ ద పర్సన్ ఇస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ తను చేసిన క్యారెక్టర్ జస్టిఫై ఎవరు చేయలేరు. అండ్ మనం అందరం ఏం కోరుకోవాలంటే దిస్ మూవీ హ్యాస్ టు గో ఫర్ అ ఆస్కర్ అవార్డ్. హిస్ సింప్లిసిటీ, హిస్ డెడికేషన్, హిస్ హార్డ్ వర్క్ ఇస్ అమేజింగ్ అండ్ అమేజింగ్. స్పెషలీ ద మ్యూజిక్, ద బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ ఎంత సూపర్ గా చేశారంటే ఈవెన్ ద మ్యూజిక్ డైరెక్టర్, ద డైరెక్టర్, hats off to him. The location especially movie lo is amazing and hats off. And once again I tell all the people, please do watch. If you want to know what is KGF movie, ee part chuste meeku ardhamayipotundi. Hats off to Tangalan movie once again. Vikram sir, you always rock, we always love you. Tangalan is sir ultimate movie sir. పొద్దునే మేము టికెట్ బుక్ చేసుకొని వచ్చింది తంగలం చూడడానే. వి జస్ట్ ప్లాన్డ్ అవుట్ అండ్ చియాన్ సార్ ఫ్రమ్ 5 మూవీస్ కొంచెం యావరేజ్ గా వచ్చింది. ఈ మూవీ మాత్రం అదిరి కొట్టేశారు. ఇట్ ఇస్ అ బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ పారంజిత్ గారికి నేను మళ్ళీ అదే చెప్తున్నా, ఐ హావ్ టు థ్యాంక్ హిమ్ లైక్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ పారంజిత్ గారు. విక్రమ్ సార్ని ఇలా తీసుకొచ్చి మా దగ్గర నిలబడి చాలా థ్యాంక్ యూ అండి. బికాస్ ఆయన ఆ డెడికేషన్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఆ స్క్రీన్ ప్లే ఏంటి, అండ్ జీవి ప్రకాష్ గారు మ్యూజిక్, బీజిఎం అల్టిమేట్ అండి. స్టార్టింగ్ టు ఎండ్ వరకు మనకు బోరే కొట్టదండి. స్టోరీ ఈజ్ కంప్లీట్లీ ట్రావెలింగ్. వి గోనా ఇన్సైడ్ ద మూవీ. మనం మూవీ లోపల తీసుకెళ్తారండి డైరెక్టర్. అంత బాగుంది సార్. బాగా నచ్చిందంటే సార్ ఒక రియలిస్టిక్ ఫైట్ లాగా ఉంటది సార్. క్లైమాక్స్ కన్నా ముందు ఆ ఫైట్ అంటే అది ఫైట్ రియల్ గా ఉంటది సార్. అది ఇట్ ఈస్ లైక్ వీఆర్ వాచింగ్, మనం రియల్ గా ఏమో గొడవలు జరిగినట్టు ఒక ఫైట్ ఉంటది సార్. అది దాంట్లో కొంచెం కూడా మీకు సీజీ వర్క్ అనేది, ఒక గ్రాఫిక్ అనేది, విఎఫ్ఎక్స్ అనేది ఏముండదు. అంత ఒరిజినల్ గా ఉంటదండి. అండ్ లాస్ట్ బట్ లీస్ట్ ఆ గోల్డ్ తీసుకొస్తారండి. ఆ గోల్డ్ వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ వచ్చినట్టు మూవీని క్లోజ్ చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ అల్టిమేట్ సీక్వెన్స్. అది ఎలా అవుతుంది ఏమవుతుంది, దట్ ఈస్ అమేజింగ్ అండి, అమేజింగ్. అండ్ డెడికేషన్. ఈ మూవీ కంప్లీట్ గా మూవీ ఒకే మాటలో చెప్పాలా అంటే డెడికేషన్ అంటే ఏంటి మీకు తెలియాలంటే యూ హావ్ టు వాచ్ ద మూవీ. ఆ కాస్ట్యూమ్స్ అలాగ ఉన్నాయి కదా, ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చా? 100% సార్. ఎంటైర్ ఫ్యామిలీ చూడొచ్చండి. అంత న్యూడిటీగా ఏమీ లేదండి. అండ్ ఏ హీరో చెయ్యరు. నేను అందరిని ఈక్వల్ చేయలేదు, ఏ హీరో చేయరు. బికాస్ ఒక అండర్వేర్ లో ఒక ఫోటో తీసుకున్నామంటే కూడా వాళ్ళు ఎంతో కోట్లు ఇస్తే కూడా ఒక 1 minute 2 minutes ఉంటారండి. ఎంటైర్ మూవీలో ఉన్నారండి చియాన్ సార్. ఎంటైర్ మూవీలో ఆ సాయల్ తో సహా ఆ ట్రైబల్ ఎలా ఉంటారు, ఎలా కష్టపడారండి, కంప్లీట్లీ అండి. కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్. అవునండి సార్. అది ఒక్కటి సీజీ వర్క్ అండి సార్. అవి కూడా ఎంత రియలిస్టిక్ గా చేస్తారంటే ఈ ఇన్వాల్వ్డ్ ఇన్ టు స్టోరీ అండి సార్. ఆ కథకి ఒక లైఫ్ ఇచ్చారండి. ఆ కథ రాసింది పారంజిత్ గారు. ఆ కథకి లైఫ్ ఇచ్చింది ఎవరంటే విక్రమ్ సార్ అండి. ఆ విక్రమ్ సార్ కి లైఫ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అంటే జీవి ప్రకాష్ అండి. ఈ 3 క్యారెక్టర్లు లేదంటే తంగలేన్ ఇస్ నథింగ్. అంటే మళ్ళీ శివపుత్రుల్లో సార్ శివపుత్రుల్లో చూసిన విక్రమే వేరు, ఇక్కడ చూస్తున్న విక్రమే వేరు. మీరు దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు అన్యన్ చూసినారు, శివపుత్రులు చూసినారు కదా, దానికన్నా ఎక్స్ట్రాడినరీ టాలెంట్, ఎక్స్ట్రాడినరీ వర్క్అవుట్ అండి. బ్యూటిఫుల్ ఉన్నారండి, కంప్లీట్లీ డెడికేటెడ్. అంటే ఒక్కొక్క డైలాగ్ వస్తుంది సార్ విక్రమ్ సార్ది. ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లేదు, ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. ఆ డైలాగ్ ని చెప్పుకునే ఉంటారండి ఆయన. అండ్ ఆ డైలాగ్ లో ఎందుకు మేము వినాలంటే ఆ డైలాగ్ ఏం చెప్తున్నారంటే స్క్రాప్ నుంచి ఒకరు ఎలా బయటకు వచ్చారు. ఇప్పుడు మేము ఇక్కడ ఇచ్చినాం కదా, మనకన్నా స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు, మన తాత గారు ఎంత కష్టపడారో దాన్ని ఆయన ఎంత ఇంప్లిమెంట్ గా చూపిస్తుంటారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండి. ఫ్యామిలీ హాస్ టు వాచ్. దిస్ అ బ్యూటిఫుల్ ఇండియన్ ఫ్యాన్ ఇండియా సినిమా. హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఎవ్రీవన్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ చియాన్ సార్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ లవ్ యూ ఆల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా హీరో వచ్చింది బాగా. విక్రమా స్టోరీ ఎలా ఉంది? హిస్టరీ లాగా వాళ్ళు గోల్డ్ నెల్లి తేడుతారు, అప్పుడు వాళ్ళు వచ్చి నువ్వు తేడకూడదు అంటారు. దానిపైన వాళ్ళు వచ్చి అది ఆపుతారు. తెస్తాడు. బాగుంటాయి, చాలా నచ్చింది. 10 on 10.